వెల్కమ్ టు నందిగామ న్యూస్. నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగామ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. నందిగామ మండలం మాగల్లు, రామిరెడ్డిపల్లి గ్రామాలలో అకాల వర్షం కారణంగా మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని జగ్గయ్యపేట వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దెబ్బతిన్న పంటలను అధికారులు పరిశీలించి నివేదిక తయారు చేయాలన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మరి చేతికందించిన పంట మరికొద్ది రోజుల్లోనే మొక్కజొన్న కొయ్యాలి, మొక్కజొన్న ఇరవాలి అనే ఆలోచనతో ఉన్న రైతు మరి పిడుగుపాటు వార్తలాగా ఇది మరి బుధవారం వచ్చిన పెనుగాలి కావచ్చు, వర్షం కావచ్చు తీవ్రంగా మొక్కజొన్న పంటని నష్టపరిచింది. కొన్ని పొలాలైతే పాలు పోసుకునే స్టేజ్లో లేతగా ఉన్నాయి. అవి కూడా మరి వెన్నీరు పడిపోవడం వలన అవి మొత్తం పూర్తిగా ఆ పంట పూర్తిగా నష్టం వచ్చే పరిస్థితి. మరి ఈ పొలంలోకి వచ్చేసరికి ఇందులో మాత్రం ఒక 50% పైగా మరి పంట ఇప్పటికే మరి ఎండుమొహానికి వచ్చింది మొక్కజొన్న. మరి ఇందులో కనీసం 50% నష్టం వస్తుంది రైతుకి. ఎందుకంటే నుంచున్నప్పుడు మొక్కజొన్న మరి మిషన్ ద్వారా చేస్తే 3,000కి ఎకరం 3,000 ఖర్చు వస్తుంది అని అన్నారు. కానీ మరి ఇదంతా కూడా పూర్తి పడిపోయింది కాబట్టి ఇదంతా కూడా మనుషుల ద్వారా చేయించాలంటే ఎకరానికి 10 నుంచి 15,000 రూపాయలు ఖర్చు వస్తుంది. అంటే అదనంగా 3-4 రెట్లు ఖర్చు పెరుగుతుంది ఈ పడిపోవటం వల్ల అనేది మన రైతులు చెబుతా ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ మరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు మరి రవిశంకర్ గారు కావచ్చు, స్థానిక జెడ్పీటీసీ సభ్యులు మరి గాదెల బాబు గారు కావచ్చు, లేదా మండల పార్టీ అధ్యక్షులు రేఖా శ్రీనివాస గారు, శామ్యుల్ గారు, సైదాలి గారు, గుంటి అనిల్ గారు, ఉపేందర్ రెడ్డి గారు, పృథ్వీరాజు గారు, అలానే రంజిత్ గారు మరి ఈ కార్యక్రమంలో అందరం కూడా మరి పూర్తిగా రైతుల యొక్క మరి వాదన విన్న తర్వాత రైతులకు పూర్తిగా నష్టం వచ్చే ప్రకృతి వైపరీత్యలాగా ఇది ఉంది. కాబట్టి తప్పనిసరిగా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. చందర్లపాడు మండలం కోనాయిపాలెంలో నందిగామ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మార్కాపూడి వరకుమార్ ఆధ్వర్యంలో సిఎస్ఐ చర్చ్ ఆవరణలో మార్కాపూడి శాంతమ్మ జ్ఞాపకార్థం నాగమల్లేశ్వరరావు, శాంతమ్మ సౌజన్యంతో నిర్మించిన నూతన షెడ్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ఎంతో అభినందనీయమని అన్నారు. నందిగామ మండలం సోమవరం గ్రామంలో నిర్మించిన మ్యాజిక్ డ్రెయిన్ మంచి ఫలితాలిస్తోంది. వర్షపు నీరు, మురుగు సులభంగా బయటకు వెళ్లడంతో గ్రామంలో నీటి నిల్వ సమస్య తగ్గిందని చెప్పారు. ఇదే విధంగా మరిన్ని ప్రాంతాల్లో కూడా మ్యాజిక్ డ్రెయిన్స్ నిర్మిస్తే మురుగు సమస్య పూర్తిగా తగ్గుతుందని అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వత్సవాయి మండలం అల్లూరుపాడులో విచిత్రమైన, విషాదకర ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో విజయవాడలో చికిత్స పొందుతున్న వ్యక్తి మరణించాడని భావించి కుమారుడు ప్రసాద్ అంబ్యులెన్స్లో గ్రామానికి తీసుకువచ్చాడు. అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతుండగా వృద్ధుడు ఒక్కసారిగా కళ్ళు తెరవడంతో బంధువులు షాకయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.